భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. అక్కడి కోలాహలాన్ని మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతా ఉంది. మరికొన్ని నిమిషాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. ఢిల్లీ నుండి నేరుగా భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎయిర్పోర్ట్ కోసం కలలు కన్నారు. దశాబ్దాల కళని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే అత్యంత వేగంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి ఇవాళ అంకితం చేయనుంది. 10 గంటల తర్వాత మోదీ ఈ ప్రాంతానికి వచ్చి ఆ ఎయిర్పోర్ట్ని పూర్తిగా పరిశీలించినటువంటి అనంతరము ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయనున్నారు. అంతేకాకుండా విశాఖ సహా రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా భోగాపురం ఎయిర్పోర్టు పెట్టినటువంటి సభ నుంచే వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఈ ప్రాంతం నుండి చెన్నై, బొంబాయి, హైదరాబాదు మిగిలినటువంటి నగరాలకి వలస వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి చిన్న చితక పనులు చేసుకుంటూ తమ జీవనం సాగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని నిర్ణయించింది. తెలంగాణ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతోనే చంద్రబాబు నేతృత్వంలోనే ప్రభుత్వము 2014-19 మధ్య కానీ లేదా 2024 తర్వాత కానీ పెద్ద ఎత్తున 3 ప్రాంతాల్లో అన్ని రకాలకు సంబంధించినటువంటి సంస్థలు 3 ప్రాంతాల్లో సమ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ పెడుతుంది. అందులో భాగంగానే చిన్నగా ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్టుకి ప్రత్యామ్నాయంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఇక్కడ నిర్మించింది. జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. 2,500కు పైగా ఎకరాలతో ఈ ప్రాంతంలో ఈ ఎయిర్పోర్ట్ అయితే రూపకల్పన సాగిందనే చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర వాసులు ఇక వలస వెళ్లేటువంటిది ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాజెక్టు తర్వాత అయితే తప్పనిసరిగా ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలతో పాటు పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. గత 10 రోజుల క్రితం లింక్డ్ఇన్ ఇచ్చినటువంటి టైప్ 2 నగరాల్లో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నగరాలలో విశాఖ అన్నది నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అంటే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలం ఒకసారి చూసుకుంటే 2 ఏళ్ల కాలంలోనే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడ్డాయన్నది ఒకసారి ఆలోచించవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,500కు పైగా బస్సుల్లో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు జనం తండోపతండాలుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై వేలాది బస్సులు అయితే భోగాపురం వైపు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ మరో 2 కిలోమీటర్లోనే నిర్మించినటువంటి ఈ హైవే మార్గంలో ట్రంపేట దగ్గర కుడివైపుకు తీసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈ వాహనాలన్నీ వెళ్తా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ జిల్లాల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా జనం అయితే ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. తమకు ఎంతో కాలంగా ఉన్నటువంటి కళని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుండడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ప్రాంతానికి ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే రావడంతో పాటు మిగిలినటువంటి రోడ్డు మార్గాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా అభివృద్ధి చేసింది. ఇక్కడ కూడా 6 వరుసల జాతీయ రహదారిని కూడా వేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి యుద్ధ ప్రాతిపాదికన ఈ ప్రాంతం గుండా వెళ్లేటువంటి వాహనాలకైతే రోడ్లు అయితే యుద్ధ ప్రాతిపాదికన అయితే చేపట్టి పూర్తి చేశారనేది అయితే చెప్పవచ్చు. ఇప్పటికే సీ కనెక్టివిటీ ఉన్నటువంటి విశాఖ ప్రాంతానికి ఎక్కువగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిగా చూపుతున్నారు. అంతేకాకుండా అదనంగా ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మరింత అభివృద్ధి చెందేందుకు పెట్టుబడిదారులు వచ్చేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ఇక్కడ నుంచి సరుకు రవాణాకు సంబంధించినటువంటి టెర్మినల్ను కూడా నిర్మించారు. 2,525,000 కోట్ల రూపాయలకు పైగా ఈ సీ ఫుడ్ను ఎక్స్పోర్ట్ చేసేటువంటి పెద్ద ఎత్తున లాజిస్టిక్ హబ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐటీఐ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ చదివినటువంటి వారికి కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాల కల్పన అయితే మెరుగుపడుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు విశాఖపట్నంలో సెమీ
కండక్టర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన అయితే జరగనుంది. ఆ ప్రాజెక్టు 2,300 కోట్లకు పైగా ఏఎస్ఐపి అనేటువంటి సంస్థ, దక్షిణ కొరియా సంస్థ సహకారంతో ఇక్కడ పెడుతోంది. తర్లువాడలో, ఆనందపురం మండలం తర్లువాడలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారో ఆ ప్రాంతంలోనే ఈ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి సంస్థ కూడా తమ కార్యకలాపాలు సాగించేందుకు పునాది రాయి అయితే ఇవాళ పడనుంది. ముఖ్యంగా 2 దశలలో ఈ ప్రాజెక్ట్ అయితే రూపకల్పన సాగనుంది. దాదాపు 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా, దాదాపు పరోక్షంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించేందుకు కూడా ఆ సంస్థ సంసిద్ధమైంది. ముఖ్యంగా మనం తైవాన్ కానీ, చైనా కానీ ఇతర దేశాల నుంచి చిప్పులను అయితే దిగుమతి చేసుకుంటున్నాము. చిప్పుల దిగుమతి వల్ల ఎక్కువగా మన మీద భారం పడుతున్నటువంటి నేపథ్యంలో మన దేశంలోనే స్వతహాగా చిప్పులు తయారు చేసుకుంటే ఇటు మొబైల్ రంగం కానీ, అటు ల్యాప్టాప్లలో కానీ, లేదా ఈ వెహికల్స్లో కూడా ఎక్కువగా చిప్పులు వాడుతున్నాం BS6. కాబట్టి ఈ చిప్పుల కొరత తీర్చేందుకు కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే పాలసీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఆ పాలసీకి అనుగుణంగా మొదటిసారి ఈ విశాఖ జిల్లాలోని తర్లువాడ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు అయితే ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఇంకా మరి కాసేపట్లోనే ఉత్తరాంధ్ర వాసులు కలగన్నటువంటి భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఇంకా వివిధ ప్రాంతాల నుండి, చిత్తూరు నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, ఇక కోనసీమ జిల్లాల నుంచి కూడా వందలాది బస్సులు అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ వైపు అయితే వెళ్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ జాతీయ రహదారి మీదుగా ఈ వాహనాలు అయితే భోగాపురం ఎయిర్పోర్టుకి అయితే చేరుకుంటున్నాయి. చాలామంది బస్సుల్లో వస్తున్నారు. మిగిలినటువంటి వారు కార్లలోన, 2 వీలర్స్లో కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జనం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లోకి వచ్చేటువంటి 3 లక్షల మంది జనాలకి ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేశారు. కొంత వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమానికి, ఈ వేడుకకైతే అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇంకా మరికొన్ని నిమిషాల్లోనే ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ అయితే జాతికి అంకితమే ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ET న్యూస్, భోగాపురం నుంచి.